హలో ట్రేడర్స్, రేపటి నిఫ్టీ అనాలిసిస్ గురించి మన మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఫుల్ గ్లోబల్ మార్కెట్స్లో ఇంపాక్ట్ అనేది ఎలా ఉంది, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు రీసెంట్గా మనకు ఒక నెగిటివ్ న్యూస్ అనేది సోషల్ మీడియాస్లో రోల్ అవుతుంది. ఇప్పుడు టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను రీసెంట్గా. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఇప్పుడే. ఈ ప్రతి ఒక్క యూట్యూబ్ వీడియో లింక్ అండ్ కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు ఈజీగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడున్న ప్రజెంట్ ఇరాన్ యుఎస్ వార్, ఇక్కడున్న స్టేట్మెంట్స్లో డ్రోన్ స్ట్రైక్ ఆన్ యుఏఈ న్యూక్లియర్ ప్లాంట్, బరాక్ న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ మీద ఒక డ్రోన్ అటాక్ జరిగిందని చెప్పేసి మనకి రీసెంట్గా ఒక న్యూస్ అనేది వస్తుంది యుఏఈ నుంచి. సో దీనికి ఎవరు కారణం అని చెప్పేసి ఇప్పటివరకు ఎక్కడ ఏ కంట్రీ అంటే ఇరాన్ దాడి చేసిందా లేదంటే వేరే ఏదైనా కంట్రీ సో ఇక్కడ ఈ స్ట్రైక్ అనేది చేశారా, ఆ కంట్రీ నేమ్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ డోంట్ స్ట్రైక్ అయితే అయింది యుఏఈ న్యూక్లియర్ ప్లాంట్ మీద. ఇదైతే క్లియర్గా మనకు అఫీషియల్ అయిపోయింది న్యూస్ మాత్రం రీసెంట్గా. సో ఇప్పుడు నియర్లీ ఒక 1 to 2 hours ఈ రేంజ్లోనే మనకు న్యూస్ అనేది వచ్చింది. సో ఇది మార్కెట్స్ నెగిటివ్ తీసుకుంటాయా అంటే, నైట్ ఉన్న ఇంపాక్ట్స్ కానీ, సో నైట్ వరకు చూద్దాం. ఏదైనా ఇంపాక్ట్స్ అనేవి ఇంకా స్ట్రాంగర్గా ఉంటే, లేదంటే మార్నింగ్ మనకు ప్రీ మార్కెట్ సెషన్లో చూసుకున్నట్టయితే, సో ఆ మార్కెట్స్ బట్టి మనం రేపు ట్రేడింగ్ సెషన్స్కి మనం ప్రిపేర్ అవ్వాలి. అండ్ రీసెంట్గా మనకి ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ సీజ్ఫైర్ కూడా ఎక్స్టెండ్ అయిపోయింది. May 15 to 16 ఈ రేంజ్లో వాళ్ళు డిసైడ్ చేశారు ఈ 2 daysలో. అండ్ ఇరాన్ రిజెక్ట్ చేసింది ఈ న్యూక్లియర్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, మన యుఎస్ 20 years వరకు ఎలాంటి ఎన్రిచ్మెంట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ జరగద్దని చెప్పేసి, యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్. సో దీనికి ఇరాన్ ఒప్పుకోలేదు. సో దానికి ఎవ్వరు గ్యారంటీ లేరు. ఈ న్యూస్ మీద బట్టి అటాక్స్ ఉంటాయా, లేదంటే ఎలాంటి అటాక్స్ ఉండకుండా ఈ సిచ్యువేషన్, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ క్లోజింగ్ అండ్ బ్లాకెడ్ అనేది కంటిన్యూ అవుతుందా, సో ఎప్పటివరకు కంటిన్యూ అవుతుంది, ఇదంతా మనం డిసైడ్ చేయలేం, కంట్రీసే డిసైడ్ చేసుకుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంకా ఈ క్రైసిస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది తప్ప తగ్గే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ తగ్గేది ఉంటే నెగోషియేషన్స్ కానీ, సో కొన్ని కంట్రీస్కి ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ అవుతుంది, సో కొన్ని కంట్రీస్కి పర్మిషన్స్ అని చెప్పేసి, లేదంటే వాళ్ళు పెట్టిన ప్రైజెస్కి వీళ్ళు వెళ్ళి వాళ్ళకి అవసరమయ్యే సోర్సెస్ కానీ సో ఎక్స్పోర్ట్ చేసుకోవడం. సో ఇది ఒకటే మనకున్న ఛాన్స్ ఇండియాకి కానీ, మిగతా కంట్రీస్ కూడా. సో కొన్ని కంట్రీస్ ఆల్రెడీ క్రైసిస్లో ఉన్నాయి ప్రజెంట్, ఎనర్జీకి సంబంధించి. సో ఆల్రెడీ ఎనర్జీకి సంబంధించి క్రైసిస్లో ఉంటే ఇండైరెక్ట్గా అది ఫుడ్ మీద పడుతుంది, ఇంకా మిగతా వాటి మీద కూడా, సోర్సెస్ మీద ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ట్రంప్ కూడా వాళ్ళు ఇచ్చిన 1 page డీల్లో కొన్ని నెగోషియేషన్స్కి మేము ఒప్పుకోవట్లేదంటే, ట్రంప్ కూడా అక్కడ కూడా రిజెక్ట్ చేశాడు. మీరు ఒప్పుకోకుంటే మేము కూడా ఒప్పుకోము, సో ఎలాంటి నెగోషియేషన్ అయినా అని మేము ఒప్పుకుంటాం, కానీ మీరు కూడా ఈ కొన్ని పాయింట్స్కి మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాలని చెప్పేసి మనకి న్యూస్ అయితే కనబడుతుంది క్లియర్గా. సో ఇప్పటివరకు అయితే న్యూస్ ఇది ఎలాంటి పాజిటివ్ న్యూస్ అయితే ఎక్కడా కనబడట్లేదు. మొత్తం నెగిటివ్ సెషన్స్తోనే ఇంకా గ్లోబల్ మార్కెట్స్లో కనబడుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఫ్రైడే రోజు యూఎస్ మార్కెట్స్ చాలా బ్యాడ్గా నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యి ఎండ్ అయిపోయాయి, కానీ మన గిఫ్ట్ నిఫ్టీకి సంబంధించి మార్కెట్ పాజిటివ్గా ఒక 50 to 90 points రేంజ్లో ఎండ్ అయింది పాజిటివ్గా. సో దీని డిఫరెన్స్ ఏందో ఎవరికి అర్థం అవ్వట్లేదు. రేపు ప్రీ మార్కెట్ సెషన్లో అర్థమవుతుంది ఇంపాక్ట్ ఉంటుందా మన మార్కెట్స్ మీద, లేదంటే ఇది పాజిటివ్గా తీసుకుంటాయా మన మార్కెట్స్ అనేవి రేపు మార్నింగ్ సెషన్లో చూసుకోవచ్చు మనం. అండ్ ప్రజెంట్ ఉన్న లెవెల్స్ బట్టి మనం రేపు ట్రేడింగ్ సెషన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు నేను పెట్టిన టైం ఫ్రేమ్ 15 minutes టైం ఫ్రేమ్. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి బాటమ్ అనేది 23,300 దగ్గర సపోర్ట్ అనేది తీసుకుంది. ఎగ్జాక్ట్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది 23,800. ఇది మనం ప్రీవియస్ సెషన్స్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. 23,800 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ తీసుకొని కొన్ని సెషన్స్ అనేవి ట్రేడ్ అయ్యాయి. బిఫోర్ మార్చ్ కూడా, ఏప్రిల్లో కూడా కొన్ని సెషన్స్ కంటిన్యూస్గా ఇది సపోర్ట్ లాగా తీసుకుంది. కానీ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ తీసుకున్నాయో, సో ఇప్పటి నుంచి ఈ రేంజ్ని ఒక రెసిస్టెన్స్ లాగా చూడడం స్టార్ట్ అయింది. సో మళ్ళీ రియాక్షన్ జరిగితే, ఒకవేళ 23,800 వచ్చి రియాక్షన్ తీసుకుంటే ఇంకా స్ట్రాంగర్గా బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ అనేది 23,800 to 850 అనేది ఒక మంచి రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. సో ఈ రేంజ్ని బీట్ చేయాలంటే ఖచ్చితంగా పాజిటివిటీ ఉండాలి మార్కెట్స్లో. ఏదైనా మంచి మూమెంట్ పాజిటివ్గా ఉంటే కంట్రీస్ మధ్యలో అయినా,
ఈ ఎనర్జీ క్రైసిస్‌ని ఆపాలనే ఒక మంచి ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన మార్కెట్స్‌లో ఒక మంచి బుల్ ర్యాలీ అనేది కనబడతది. లేదంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనకు ఆల్రెడీ వోల్టాలిటీ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, మొన్నటి 13థ్ డేట్ నుంచి బిఫోర్ 3 డేస్ నుంచి మనకి వోల్టాలిటీ స్ట్రాంగర్‌గా బిల్డ్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎంత పాజిటివ్‌గా వెళ్ళినా మళ్ళీ ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది కంటిన్యూయస్‌గా వస్తూనే ఉంది. సో, మళ్ళీ ర్యాలీ అనేది కనబడింది. మళ్ళీ రెసిస్టెన్స్‌లో ఒక పెయిన్ అనేది బిల్డప్ అయ్యి ఎండ్ ఆఫ్ ద సెషన్ ఫ్రైడే రోజు మనకు మార్కెట్స్ నెగెటివ్‌లో ఎండ్ అవ్వడం కనబడింది. సో, దీన్ని మనం ఎలా తీసుకోవాలి మండే రోజు సెషన్‌లో? ఇప్పుడు చూస్తున్నట్టయితే మనకిక్కడ ఈ రేంజ్ ఉంది కదా! ఇది సపోర్ట్ రేంజ్ ఇప్పుడు. ఆల్రెడీ బ్రేక్‌ఔట్ ఇచ్చేసింది. సో, బ్రేక్‌ఔట్ ఇచ్చి ర్యాలీ అయింది. సస్టైన్ కూడా అయింది ఎండ్ ఆఫ్ ద ఫ్రైడే సెషన్ వరకు. ఇది బ్రేక్ డౌన్ తీసుకొని ఈ రేంజ్‌లో సస్టైన్ అయ్యి ఉంటే 23,500-600 రేంజ్‌లో సస్టైన్ అయ్యి ఉంటే ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అయ్యేది. బ్యాడ్ సెల్లింగ్ ప్రెషర్ కూడా అయ్యేది. సో, ఇది పాజిటివ్‌గా చూసుకోవచ్చు. ఇంకా మనం 23,600 లెవెల్ బ్రేక్ డౌన్ అయ్యేంత వరకు మనకి పాజిటివ్‌నెస్ అయితే చూసుకోవచ్చు. ఆర్ 23,800-850 అబోవ్ సస్టైన్ అవుతే పాజిటివ్‌నెస్ అనేది ఇంకా స్ట్రాంగర్‌గా ఉంటే సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటది. 24,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటది. ఈ గ్యాప్స్ ఏవైతే కనబడుతున్నాయో ఇవి కూడా ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ ఫాల్ కనబడింది. అండ్ మొన్న లాస్ట్ మూమెంట్‌లో సివియర్ సెల్లింగ్ ప్రెషర్. ఇది ఒక పానిక్ సెల్లింగ్ ప్రెషర్ కాబట్టి సో, ఈజీగా మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. పానిక్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఎంట్రీ తీసుకుంటే కొంచెం రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటది. వితౌట్ ఎనీ న్యూస్. న్యూస్ గనక స్ట్రాంగర్ ఉంటే మనం ఎంత మంచి ఛాన్స్ దొరికినా గానీ ఎప్పుడైతే ఫాల్ కనబడుతుందో, పానిక్ కనబడుతుందో అప్పుడు మనం గ్రీడ్ అవ్వాలి. కానీ ఇక్కడ గ్రీడ్ అవ్వడానికి లేదు. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో క్రైసిస్ నడుస్తుంది. న్యూస్‌లో కూడా చాలా ఇంపాక్ట్ అనేది స్ట్రాంగ్‌గా బిల్డ్ అయి ఉంది. ప్రెజెంట్ ఉన్న ఈ లెవెల్స్ బట్టి మీరు చూస్తే మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 23,800-850 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దీనిపైన సస్టైన్ అవుతే 24,000 అనేది ఇంకొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. దీనిపైన సస్టైన్ అవుతే మనకి ఫర్దర్‌గా ఒక మంచి ర్యాలీ కనబడే ఛాన్స్ ఉంటది. బిగ్ ర్యాలీ. లేదంటే ఇలాంటి సెల్లింగ్ ప్రెషర్‌తో మళ్ళీ మనకి 23,300 వరకు చూసే ఛాన్స్ ఉంటది. మార్కెట్ ఎండ్ ఆఫ్ ద సెషన్స్ వరకు ఈ నెక్స్ట్ వీక్‌లో. సో, ఈ రేంజ్ ఫిక్స్ అవ్వచ్చు మనం 23,300-800 అండ్ ఒకవేళ 23,300 బిలో సస్టైన్ అయ్యి ఇంకా బ్రేక్ డౌన్ తీసుకొని ఇంకా మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్‌లోకి వెళ్తే మనకి నెక్స్ట్ వచ్చే సపోర్ట్ అనేది 23,100 అవుతుంది. అండ్ ఫర్దర్‌గా ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా! సో, ఈ డౌన్ ట్రెండ్ లైన్ ఇక్కడ టెస్ట్ చేయడానికి మార్కెట్ ఒకవేళ ఛాన్స్ తీసుకుంటే మాత్రం సో, మనకేదైనా నెగెటివ్ న్యూస్ ఉంటేనే మనకి ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటది. అండ్ రీటైలర్స్‌లో పానిక్, ఎఫ్ఐఎస్‌లో కొంచెం పాజిటివిటీ కనపడింది రీసెంట్‌గా. ఎందుకంటే ఇక్కడ మనకి టాక్స్ కట్ అనేది ఇండియా నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చింది కదా! ఈ స్టేట్మెంట్స్ మీద ఎఫ్ఐఎస్ ఇన్వెస్టర్స్ మీద టాక్స్ అనేది కట్ చేశారు కాబట్టి కొంచెం పాజిటివిటీ కనబడింది మన మార్కెట్‌లో. సో, ఇది సస్టైన్ అవుతుందా? ఇది పాజిటివ్ న్యూస్ మీద లేదంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ సంబంధించి మనకి మన మార్కెట్స్ బ్యాలెన్స్ అవ్వాలని ఈ ప్లాన్ చేశారా? సో, ఎవ్వరికీ అర్థం అవ్వట్లేదు. ఈ సిట్యుయేషన్‌ని మనకి అప్‌కమింగ్ మార్కెట్స్‌లో ఈ సిట్యుయేషన్ మనం ట్రేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎఫ్ఐఎస్‌కి టాక్స్ కట్ అని చెప్పేసి వాళ్ళకి అడ్వాంటేజ్‌గా ఉండేటట్లు మార్కెట్‌లో మళ్ళీ బయింగ్ ప్రెషర్ వచ్చేటట్లు స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ గానీ, మిగతా బాండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ గానీ, సో, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండాలని చెప్పేసి మన గవర్నమెంట్ తీసుకునే ఒక డిసిషన్ ఇది. సో, అంతకు మించి ఏది లేదు. సో, దానివల్ల మార్కెట్స్‌లో మాత్రమే బూమ్ అనేది కనబడింది. రివర్సల్ అనేది కనబడింది. కానీ ఇంత స్మాల్ రివర్సల్ అనేది మార్కెట్స్‌కి తీసుకోలేదు. సో, ఫర్దర్‌గా మనకి ఇంకొక 2-3 ట్రేడింగ్ సెషన్‌లో అర్థమవుతది. ఎఫ్ఐఎస్ ఇంకా సెల్లింగ్ మీద ఉంటారా? లేదంటే ఇప్పుడు ప్రెజెంట్ ఆల్రెడీ బయింగ్ ప్రెషర్‌తో వచ్చారు కాబట్టి ఇది కంటిన్యూ అవుతుందో లేదో మనకి ఇంకొక 2-3 ట్రేడింగ్ సెషన్స్‌లో కనబడతది. సో, మీరిప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. కామెంట్ సెక్షన్‌లో కూడా లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి ఇప్పుడే టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మీకిక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా అవైలబుల్ ఉంటది. మీరు చాలా నేర్చుకోవచ్చు ఇక్కడ విత్ బ్రేక్‌ఔట్స్, బ్రేక్ డౌన్స్ గానీ, మార్కెట్ అనాలిసిస్ గానీ, చార్ట్ ప్యాటర్న్స్ గానీ ప్రతి ఒక్కటి చాలా యూజ్‌ఫుల్ ఉంటది. సో, దీన్ని మించి మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, మీకు ఇంకా ఏదైనా డిఫరెంట్ స్ట్రాటజీస్ కావాలి, దేని గురించి అయినా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో, మీరు ఏదైనా కామెంట్ చేస్తే మాత్రమే నేను ఈజీగా మీకు హెల్ప్‌ఫుల్ అవుతాను. సో, మీరు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా జస్ట్ మేము ట్రేడ్ చూస్తాం, వీడియోస్ జస్ట్ చూసుకుంటాం అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం అది తప్పు. మీకున్న డౌట్స్ క్లారిఫై చేసినప్పుడే మీకు రియాలిటీ అర్థమవుతది మార్కెట్స్‌లో. ఎంత డెప్త్ వరకు మీరు ఆలోచిస్తే అంత బెటర్ ఉంటది. అంత ఈజీ ఉంటది మార్కెట్స్‌లో. ఎందుకంటే మీరు
మీ అన్‌కాన్షియస్ మైండ్‌లో ఈ డేటా అంతా స్టోర్ చేసుకుంటున్నారు. ప్రైస్ యాక్షన్ సంబంధించి, మార్కెట్ ప్యాటర్న్ సంబంధించి, మార్కెట్ మూవ్‌మెంట్స్ సంబంధించి దాన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, మైండ్ ఎలా హ్యాబిచ్యువల్‌గా ఉండాలి మార్కెట్స్‌తో అండ్ ఎలాంటి సెంటిమెంట్స్ చూసినప్పుడు ఎక్సిట్ అవ్వాలి, ఎలాంటి సెంటిమెంట్స్‌తో మనం ఎక్సిట్ అవ్వాలి, టార్గెట్ తీసుకోవాలి. ఇదంతా మీకు ప్రాక్టీస్ ఉంటే అవుతుంది అండ్ మీరు ఇంకా నేర్చుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మీకు ప్రాఫిటబుల్‌గా ఉండడానికి ఛాన్స్ ఉంటది విత్ గుడ్ రిటర్న్. సో, ఎగ్జాక్ట్‌లీ ఇంత అక్యురసీ తోటి ఇంత హై రిటర్న్ ఉంటుందని ఎవ్వరు చెప్పలేరు. సో, అది అంతా మన మైండ్, మన ఎమోషన్స్ బట్టి, మనం ట్రేడ్ చేసే ఒక ప్లాన్ డిఫైన్డ్ సిస్టమ్ బట్టి మీరు ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది డిసైడ్ అవుతారు ఎండ్ ఆఫ్ ద డే వరకు. సో, ఈరోజు ఒక్క రోజే అనే కాదు వితిన్ 20 డేస్‌లో మీరు కంపేర్ చేసుకోవాలి. విత్ 3 మంత్స్‌లో కంపేర్ చేసుకోవాలి. మీ సిస్టమ్స్ కరెక్ట్ ఉంటున్నాయా లేదా అని. సో, ఇలా కంపేర్ చేసుకున్నప్పుడే మీ ఫ్యూచర్‌లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా సేఫ్‌గా, కూల్‌గా, హెల్తీగా చాలా ఈజీగా మీరు ట్రేడ్ చేసుకునే ఛాన్స్ ఉంటది. అండ్ మీ సిస్టమ్స్‌లో మంచి ప్రాఫిట్ కనబడే ఛాన్స్ ఉంటది. మీ క్యాపిటల్‌ని కూడా మీరు కాంపౌండ్ చేసుకునే ఒక మంచి యూజ్‌ఫుల్ అయ్యే అమౌంట్‌తో కూడా మీరు ఫ్యూచర్‌లో ఇంకా బిగ్ అమౌంట్‌తో ఎర్న్ చేసుకునే ఒక స్కోప్ ఉంటది. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థాంక్ యూ.